దక్షిణ భారత రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు సంవత్సరాలుగా ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు తెలంగాణే ప్రధాన ఆశాకిరణంగా కనిపిస్తోంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లతో పోలిస్తే తెలంగాణలో బీజేపీకి ఉన్న రాజకీయ బలం, ఓటు శాతం, పార్లమెంటు ప్రాతినిధ్యం పార్టీకి ప్రత్యేక ధైర్యం ఇస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండటం దక్షిణాదిలో పార్టీకి ఉన్న అతిపెద్ద బలంగా మారింది. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ఇంత స్థాయి ప్రాతినిధ్యం బీజేపీకి లేకపోవడం గమనార్హం. రెండు 2019 తర్వాత తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఒక్కసారిగా వేగంగా ఎదిగింది. ముఖ్యంగా అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుతం కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో పార్టీ గ్రామ స్థాయికి చేరింది. హిందుత్వ అజెండా, దూకుడు రాజకీయాలు, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు, నిరుద్యోగం, పేపర్ లీకేజీ అంశాలపై నిరంతర పోరాటం బీజేపీకి యువతలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. దుబ్బాక ఉప ఎన్నిక, హుజరాబాద్ విజయం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఊహించని ప్రదర్శన కమలం పార్టీకి భారీగా మైలేజ్ ఇచ్చాయి. అయితే ఇప్పుడు అదే పార్టీ లోపల అంతర్గత విభేదాలు పెద్ద చర్చగా మారాయి. రాష్ట్ర నాయకత్వం మారిన తర్వాత కేడర్లో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. ఒకప్పుడు బీజేపీ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఊపును తెచ్చాయి. ఇప్పుడు మాత్రం నేతల మధ్య సమన్వయం లేకపోవడం, గ్రూపు రాజకీయాలు, పరస్పర విమర్శలు కార్యకర్తలను గందరగోళంలోకి నెట్టుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పార్టీకి బలమైన మాస్ కనెక్ట్ తీసుకొచ్చిన బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత పార్టీ దూకుడు తగ్గిందనే భావన బలపడుతోంది. బండి సంజయ్ ఉన్నప్పుడు బీజేపీ అంటే ఫైర్ ఉండేది, ఇప్పుడు ఫీల్డ్లో ఆ జోషే కనిపిస్తలేదు అని పలువురు కార్యకర్తలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా యుద్ధం నుంచి వీధి స్థాయి ఆందోళనల వరకు పార్టీ యాక్టివ్గా కనిపించిన రోజులు ఇప్పుడు తగ్గిపోయాయని కార్యకర్తలు అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణలో బీజేపీకి అవకాశాలు పూర్తిగా తగ్గలేదని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా హిందుత్వ ఓటు బ్యాంక్, పట్టణ మధ్యతరగతి యువ ఓటర్లలో పార్టీకి ఇంకా స్థిరమైన మద్దతు ఉందని అంచనా వేస్తున్నారు. అందుకే తెలంగాణను దక్షిణాదిలో గేట్వే స్టేట్గా మార్చాలన్న వ్యూహంతో బీజేపీ జాతీయ నాయకత్వం పనిచేస్తోంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ బలపడాలంటే ముందుగా పార్టీ అంతర్గత విభేదాలకు చెక్ పెట్టాలి. నేతల మధ్య సఖ్యత, కేడర్లో మళ్లీ ఉత్సాహం, ప్రజల్లో దూకుడు రాజకీయాలు కనిపిస్తేనే కమలం పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే గతంలో ఉన్న ఉత్సాహం క్రమంగా చల్లారిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.